ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో జరిపిన చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదని స్పష్టం చేయడంతో భారత్ ఏ దేశానికి కొమ్ము కాయడం లేదని స్పష్టంగా తేల్చి చెప్పినట్టయింది. ఇంతవరకు భారత్ రష్యా సరఫరా చేసే ముడి చమురు కోసం మెతగ్గా వ్యవహరిస్తోందంటూ పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తూ వచ్చాయి. కానీ భారత్ అన్ని దేశాలతో మైత్రిని కొనసాగిస్తూనే తన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంటుందని మోదీ రుజువు చేశారు. ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న దాడుల్లో పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ పుతిన్ చర్చల సందర్భంగా మోదీ వ్యక్తం చేసిన ఆవేదన తీరుపై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపించే సత్తా భారత్ కు ఉందని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. గతంలో ఇదే మాదిరి ప్రకటన చేసింది. తాజాగా మోదీ వ్యాఖ్యలపై స్పందిస్తూ మళ్లీ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మోదీ రష్యా పర్యటన విజయవంతమైందని భారత్ పేర్కొంది. అమెరికన్ విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మోడీ పర్యటనపై వ్యాఖ్యానిస్తూ యుద్ధం సమస్యల పరిష్కారానికి ఏమాత్రం దోహదం చేయదని ఖరాఖండిగా పుతిన్ కు మోదీ స్పష్టం చేయడం ఆహ్వానించదగిన పరిణామమని అన్నారు. ఏ దేశమైనా ఐక్యరాజ్య సమితి ఆదేశిక సూత్రాలకు అనుగుణంగానే పనిచేయాలని రష్యాకు స్పష్టం చేయాలన్నదే తమ అభిప్రాయమని ఆయన అన్నారు. మాస్కో పర్యటన ముగించుకుని ఆస్ట్రియాలో పర్యటన ప్రారంభించిన సందర్భంలో కూడా మోదీ యుద్ధం వల్ల ఎవరికి ప్రయోజనం లేదని స్పష్టం చేయడం భారత వైఖరిని స్పష్టం చేసినట్టయింది. 40 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో భారత ప్రధాని శాంతి దూతగా మారిన ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం కావడం వల్ల అక్కడ ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ తో చర్చల సందర్భంగా కూడా మోదీ ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అన్ని వైపుల నుంచి రష్యాపై ఒత్తిడి తేవడమే మోదీ ఉద్దేశంగా కనిపిస్తోంది. మోదీ రష్యా అధ్యక్షుడిని ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాన్ని ఇప్పటికే పలు దేశాలు స్వాగతిస్తున్నాయి. నాటో దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధం గురించే ప్రధాన అంశంగా చర్చించనున్నారు. నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ ఇప్పటికే అర్జీ పెట్టుకుంది. అమెరికా సహా పలు దేశాలకు ఉక్రెయిన్ కి మద్దతుగా నిలిచాయి. నాటోలో ఉక్రెయిన్ చేరడాన్ని రష్యా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ పుతిన్ జరిపిన చర్చల్లో తేలిందేమిటో తెలుసుకోవాలని నాటో దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదని మోదీ స్పష్టం చేయడంతో నాటో దేశాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మోదీ అంతర్జాతీయంగా పరిస్థితులను సమతుల్యం చేయగల రాజనీతిజ్ఞత గల రాజకీయవేత్తగా పాశ్చాత్య దేశాలు పేర్కొంటున్నాయి. భారత్ ప్రయోజనాలను పరిరక్షించుకుంటూనే యుద్ధానికి తలపడుతున్న వైరి వర్గాలను శాంతింపజేయడం సామాన్యమైన విషయం కాదు. రష్యాతో భారత్ మైత్రి వల్ల భారత్ అమెరికా సంబంధాలు ఏమాత్రం చెక్కు చెదరవని, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని అమెరికా స్పష్టం చేసింది. అగ్రరాజ్యమైన అమెరికాకు ఒకప్పటి అగ్రరాజ్యమైన రష్యాకు భారత్ సుదూరాన్ని పాటిస్తోందనడానికి ఇదే నిదర్శనం. మోదీ మాస్కో పర్యటన విజయవంతమైందని భారత విదేశాంగ శాఖ వర్గాలు పేర్కొనడంలోని అంతరార్థం కూడా ఇదే. మోదీ నచ్చజెప్పిన మీదట పుతిన్ వైఖరిలో మార్పు వచ్చి యుద్ధానికి స్వస్తి చెబితే అది భారీ ఘన విజయం అవుతుంది. ఎంతో కాలంగా భారత్ మధ్యవర్తిత్వం చేయాలని కోరుతున్న అమెరికా సహా పలు దేశాలు ఈ కీర్తి భారత్ కే దక్కాలని కోరుకుంటున్నాయి.